ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే ఒక ఈక్వేషన్ ఇచ్చారు. ఆ ఈక్వేషన్కి y = 3 అనే వాల్యూ ఇచ్చారు. x వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఫస్ట్ ఆ ఈక్వేషన్ ఏంటో రాసుకుందాం. 2x + 5y = 2. y అంటే ఎంత ఇచ్చారు? 3. అంటే 2x + 5/3 = 2. ఇప్పుడు x వాల్యూ కోసం మనం దీన్ని సింప్లిఫై చేద్దాం. 2x = 2 - 5/3. 2x = 3 2 = 6 - 5/3 = 1/3. 2x = 1/3. దీన్ని ఎలా రాసుకోవచ్చు? x/2 = 3 అని రాసుకోవచ్చా? దీన్ని రివర్స్ చేస్తున్నాను, అంటే xని పైకి తీసుకొస్తున్నాను, 2ని కిందకి తీసుకెళ్తున్నాను. కాబట్టి 3 పైకి వస్తుంది, 1 కిందకి వెళ్తుంది. కాబట్టి x/2 = 3 అని రాసుకున్నాం. ఇక్కడ 2 ఏం చేస్తుంది? డివైడ్ చేస్తుంది. అటుకి వెళ్తే మల్టిప్లై చేస్తుంది, అంటే 3 × 2. x = ఎంత? 3 2 = 6. దేర్ఫోర్ మన ఆన్సర్ ఏంటి? x = 6. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే 8x + 5y = 9 అని ఈక్వేషన్ ఇచ్చారు. 3x + 2y = 4 అని ఈక్వేషన్ ఇచ్చారు. అయితే x, y వాల్యూస్ ఏంటో ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఇచ్చారు కదా, ఒక్కొక్క ఆప్షన్ యూజ్ చేసి మనం ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ చేద్దాం. ఫస్ట్ ఆప్షన్ ఏంటి? x = 3, y = -3. ఈ వాల్యూస్ని మనం ఇచ్చిన ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఈక్వేషన్స్ అనేవి సాటిస్ఫై అయితే అప్పుడు మనకి ఇదే ఆన్సర్, లేకపోతే మనకు ఆన్సర్ కాదు. సో x ప్లేస్లో ఏముంది? 3, అంటే 8 × 3 ప్లస్ y ప్లేస్లో ఏముంది? -3. 5 × -3 = 9. 8 3 = 24 ప్లస్ ఇంటూ మైనస్, -5 3 = 15 = 9. 24 - 15 అంటే వాల్యూ ఎంత? 9. 9 = 9 అంటే 9 9కి ఈక్వల్ అంటున్నాడు. ట్రూ, అంటే ఈ ఈక్వేషన్ అనేది సాటిస్ఫై అయింది. నెక్స్ట్ ఈక్వేషన్ని చెక్ చేద్దాం. ఇక్కడ x ప్లేస్లో ఏం పెడదాం? 3 × 3 ప్లస్ 2 × y అంటే -3 = 4. 3 3 = 9 ప్లస్ ఇంటూ మైనస్, -2 3 = 6 = 4. 3 = 4 అవుతుంది. 3 4కి ఈక్వల్ అవ్వదు. సో ఈ ఈక్వేషన్ అనేది సాటిస్ఫై అవ్వలేదు, కాబట్టి మనకి ఇది ఆన్సర్ కాదు. ఇప్పుడు సెకండ్ ఆప్షన్ అనేది చెక్ చేద్దాం. సెకండ్ ఆప్షన్లో మనకి ఏమి ఇచ్చాడు? x = -2, y = 5 ఇచ్చాడు. ఈ వాల్యూస్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. 8 × x అంటే ఎంత? -2 ప్లస్ 5 × y అంటే ఎంత? 5 = 9. ఇక్కడ ఏమీ లేకపోతే ప్లస్ ఉన్నట్టు, ప్లస్ ఇంటూ మైనస్, -8 2 = 16 ప్లస్ 5 5 = 25 = 9. -16 + 25 అంటే 9 = 9. 9 9కి ఈక్వల్ అవుతుందా? అవుతుంది, అంటే ట్రూ. కాబట్టి ఈక్వేషన్ అనేది మనకి ఏమైంది? సాటిస్ఫై అయింది. నెక్స్ట్ ఈ వాల్యూస్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. 3 × x అంటే ఎంత? -2 ప్లస్ 2 × y అంటే ఎంత? 5 = 4. ఇక్కడ ఏమీ లేకపోతే ప్లస్ ఉన్నట్టు, ప్లస్ ఇంటూ మైనస్, -3 2 = 6 ప్లస్ 2 5 = 10 = 4. -6 + 10 అంటే 4 అనేది 4కి ఈక్వలే కదా. సో ఈ ఈక్వేషన్ కూడా సాటిస్ఫై అయింది. కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుంది? ఇది. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే 1/x + 1/y = 4 అనే ఈక్వేషన్ ఉంది. 1/x - 1/y = 2 అనే ఈక్వేషన్ ఉంది. ఈ రెండు ఈక్వేషన్స్ని సాల్వ్ చేస్తే మనకు ఆన్సర్ ఏమొస్తుంది అంటే x, y వాల్యూస్ ఏమొస్తాయో ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఇచ్చారు కదా, ఆ ఆప్షన్స్లో ఒక్కొక్క ఆప్షన్ అనేది ఇచ్చిన ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసి అవి సాటిస్ఫై అవుతున్నాయో లేదో చూద్దాం. ఒకవేళ 2 ఈక్వేషన్స్ సాటిస్ఫై అయితే అప్పుడు అదే మనకు ఆన్సర్. సో ఫస్ట్ ఆప్షన్ ఏంటి? 1/2, 1/2. ఈ 1/2నేమో x అని తీసుకుందాం, ఈ 1/2నేమో y అని తీసుకుందాం. ఈ వాల్యూస్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. 1/x అంటే ఎంత? 1/2 ప్లస్ 1/y అంటే ఎంత? 1/2 = 4. ఇదేమో న్యూమరేటర్, ఇదంతా డినామినేటర్. డినామినేటర్ పైకి వస్తే ఏమవుతుంది? తిరగబడుతుంది కదా. 1 × 2/1 ప్లస్ ఈ 1 అనేది న్యూమరేటర్, ఈ 1/2 అనేది డినామినేటర్. ఈ 1/2 పైకి వస్తే ఏమవుతుంది? తిరగబడుతుంది, అంటే 1 × 2/1 = 4. 1 × 2/1 అంటే 2ఏ కదా, ప్లస్ 1 × 2/1 అంటే 2 = 4. 4 = 4. 4 4కి ఈక్వలే కదా, అంటే ఇది కరెక్టే కదా, అంటే ఈ కండిషన్ అనేది సాటిస్ఫై అయింది కదా, అంటే ఈ ఈక్వేషన్ అనేది సాటిస్ఫై అయింది కదా. నెక్స్ట్ ఈ ఈక్వేషన్ కూడా చెక్ చేద్దాం. x ప్లేస్లో ఇప్పుడు ఏం పెట్టాలి మనం? 1/2 అంటే 1/x అంటే ఎంత? 1/2 మైనస్ 1/y అంటే ఎంత? 1/2 = 2. ఇది తిరగబడితే ఎలా వస్తుంది? 1 × 2/1 మైనస్ 1 × 2/1 = 2
1 into 2 జర్ 2 1 2 జర్ 2 ఈక్వల్స్ టు 2 2 మైనస్ 2 అంటే 0 ఈక్వల్స్ టు 2 కదా 0 2కి ఈక్వల్ అవుతుంది అవట్లేదు కాబట్టి ఈ ఈక్వేషన్ అనేది సాటిస్ఫై అవ్వలేదు కాబట్టి ఇది మనకు ఆన్సర్ అనేది కాదు. ఇప్పుడు నెక్స్ట్ ఆప్షన్ చెక్ చేద్దాం. నెక్స్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చారు మనకి 1/3, 1 ఇచ్చారు. ఇదేమో ఎక్స్ వాల్యూ ఇదేమో వై వాల్యూ. వాల్యూస్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. 1/x అంటే ఎంత 1/3 ప్లస్ 1/y అంటే ఎంత 1 ఈక్వల్స్ టు 4. ఇదేమో న్యూమరేటర్ ఇదేమో డెనామినేటర్. ఈ డెనామినేటర్ పైకి వస్తే తిరగబడుద్ది కదా 1 into 3/1 ప్లస్ 1/1 అంటే 1 ఈక్వల్స్ టు 4. 1 into 3/1 అంటే 3 కదా 3 ప్లస్ 1 ఈక్వల్స్ టు 4 4 ఈక్వల్స్ టు 4. ఈ కండిషన్ అనేది ట్రూ అయింది. 4 అనేది 4కి ఈక్వలే కదా కాబట్టి ఈ ఈక్వేషన్ అనేది సాటిస్ఫై అయింది. నెక్స్ట్ 1/x మైనస్ 1/y ఈక్వల్స్ టు 2 అనే ఈక్వేషన్ని చెక్ చేద్దాం. ఇక్కడ x అంటే ఎంత 1/3 అంటే 1/1/3 మైనస్ 1/y అంటే ఎంత 1 ఈక్వల్స్ టు 2. ఇదేమో న్యూమరేటర్ ఇదేమో డెనామినేటర్. దీన్ని ఎలా రాసుకోవచ్చు 1 into 3/1 అని రాసుకోవచ్చు కదా. డెనామినేటర్ పైకి వస్తే తిరగబడుతుంది. మైనస్ 1/1 అంటే 1 ఈక్వల్స్ టు 2. 1 into 3 అంటే 3 మైనస్ 1 ఈక్వల్స్ టు 2. 3 minus 1 అంటే 2 ఈక్వల్స్ టు 2. సో 2 అనేది 2కి ఈక్వల్ కదా సో ఈ ఈక్వేషన్ కూడా సాటిస్ఫై అయింది కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుంది 1/3, 1. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే x ప్లస్ వై ఈక్వల్స్ టు 3 అని ఈక్వేషన్ ఇచ్చారు. ఆ ఈక్వేషన్లో y వాల్యూ అనేది 1 అని ఇచ్చారు. అయితే x వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో x ప్లస్ వై ఈక్వల్స్ టు 3లో y వాల్యూ అనేది 1 పెడితే x వాల్యూ వచ్చేస్తుంది కదా సో x ప్లస్ వై అంటే ఎంత 1 ఈక్వల్స్ టు 3. x ఈక్వల్స్ టు ఈ ప్లస్ 1 అటుకి వెళ్తే -1 అవుతుంది అంటే 3 - 1. x ఈక్వల్స్ టు 3 - 1 అంటే 2. సో మన ఆన్సర్ ఏది ఇది. ఇక్కడేమో మనకి x ఈక్వల్స్ టు 1 అనే వాల్యూ ఇచ్చారు. ఇంకా 5/x ప్లస్ 3/y ఈక్వల్స్ టు 6 అనే ఈక్వేషన్ ఇచ్చారు. అయితే y వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి 5/x ప్లస్ 3/y ఈక్వల్స్ టు 6. ఇక్కడ మనకి ఏ వాల్యూ ఉంది x వాల్యూ. x ప్లేస్లో ఏం పెట్టవచ్చు 1. 5/1 ప్లస్ 3/y ఈక్వల్స్ టు 6. 5/1 అంటే 5 ప్లస్ 3/y ఈక్వల్స్ టు 6. ఈ 5 అటుకి వెళ్తే ఏమవుతుంది 3/y ఈక్వల్స్ టు 6 మైనస్ 5. 3/y ఈక్వల్స్ టు 6 మైనస్ 5 అంటే 1. ఈ y ఇక్కడ డివైడ్ చేస్తుంది అటుకి వెళ్తే ఏం చేస్తుంది మల్టిప్లై చేస్తుంది అంటే 1 into y. 1 into y అంటే y. సో y ఈక్వల్స్ టు ఎంత వచ్చింది మనకి 3. ఇది మన ఆన్సర్. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు x ఈక్వల్స్ టు 2 అండ్ y ఈక్వల్స్ టు 1 అనే వాల్యూస్ ఇచ్చారు. ఆ వాల్యూస్ అనేవి ఇచ్చిన 4 ఆప్షన్స్లో దేనికి సొల్యూషన్ అని అడుగుతున్నారు. సో ఇచ్చిన 4 ఆప్షన్స్లో మనం ఈ వాల్యూస్ అనేవి దేనికి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే 1/1 ఆప్షన్ అనేది చెక్ చేద్దాం. ఫస్ట్ ఆప్షన్ చెక్ చేద్దాం. ఫస్ట్ ఆప్షన్ ఏముంది మనకి 3x మైనస్ 2y ఈక్వల్స్ టు 4. ఈ ఈక్వేషన్లో మనం x వాల్యూ y వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఇది మనకి సాటిస్ఫై అవ్వాలి. సాటిస్ఫై అవుతే ఇదే మనకు ఆన్సర్ లేకపోతే ఇది మనకు ఆన్సర్ కాదు. 3 into x అంటే వాల్యూ ఎంత 2 మైనస్ 2 into y అంటే వాల్యూ ఎంత 1 ఈక్వల్స్ టు 4. 3 2 జార్ 6 మైనస్ 2 1 జార్ 2 ఈక్వల్స్ టు 4. 6 మైనస్ 2 అంటే 4 ఈక్వల్స్ టు 4. 4 అనే వాల్యూ 4కి ఈక్వల్ అవుతుందా లేదా అవుతుంది కాబట్టి ఇది మనకి ఆన్సర్ అవుతుంది. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే ax ప్లస్ b ఈక్వల్స్ టు 0 అని ఇచ్చారు. అయితే x వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. ax ప్లస్ b ఈక్వల్స్ టు 0ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే ax ఈక్వల్స్ టు -b అని రాయొచ్చా. ఈ ప్లస్ b అటుకి వెళ్తే -b అవుతుంది. ఈ a ఏమో ఇక్కడ మల్టిప్లై చేస్తుంది అటుకి వెళ్తే డివిజన్ చేస్తుంది అంటే x ఈక్వల్స్ టు -b/a. అంటే ఇక్కడ మనకి x వాల్యూ ఎంత వచ్చింది -b/a. దేర్ఫోర్ మన ఆన్సర్ ఎంత ఇది. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే x ప్లస్ y ఈక్వల్స్ టు 10 ఇచ్చారు. అయితే y ఏంటో ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఈ x అనేది ఇటు ఎడిషన్ చేస్తుంది అటుకి వెళ్తే సబ్ట్రాక్షన్ చేస్తుంది కాబట్టి 10 మైనస్ x. సో మన ఆన్సర్ ఏంటి ఇది. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే 4x ప్లస్ 3y ఈక్వల్స్ టు 7 ఇచ్చారు. అయితే y వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఈ 4x ప్లస్ 3y ఈక్వల్స్ టు 7 ఎలా రాయొచ్చు అంటే 3y ఈక్వల్స్ టు ఈ 4x అటుకి వెళ్తే ఏమవుతుంది ఇక్కడ ఎడిషన్ చేస్తుంది అటుకి వెళ్తే సబ్ట్రాక్షన్ చేస్తుంది అంటే 3y ఈక్వల్స్ టు 7 మైనస్ 4x అని రాసుకోవచ్చా. ఈ 3 ఏమో ఇక్కడ మల్టిప్లై చేస్తుంది అటుకి వెళ్తే డివైడ్ చేస్తుంది అంటే y ఈక్వల్స్ టు 7 మైనస్ 4x/3. దేర్ఫోర్ మన ఆన్సర్ ఎంత 7 మైనస్ 4x/3. ఇది మన ఆన్సర్. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే x ఈక్వల్స్ టు 1 ఇచ్చారు y ఈక్వల్స్ టు 1/2 ఇచ్చారు. అయితే x మైనస్ y వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. x మైనస్ y ఈక్వల్స్ టు x అంటే ఎంత 1 మైనస్ y అంటే ఎంత 1/2. వీటికి LCM కడితే ఎంత అవుతుంది 2.
ఇక్కడ ఏమి లేకపోతే ఏమన్నట్టు 1 ఉన్నట్టు. 1 2లో ఎన్ని టైమ్స్ పోద్ది 2 టైమ్స్. 2 1 = 2 మైనస్ 2లో ఎన్ని టైమ్స్ పోద్ది 1 టైం పోద్ది. 1 1 = 1 ఈక్వల్స్ టు 2 - 1 అంటే 1/2. దేర్ఫోర్ మన ఆన్సర్ ఎంత వచ్చింది అంటే x - y వాల్యూ ఎంత వచ్చింది 1/2. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే x + y/xy = 2 ఇచ్చారు, x - y/xy = 6 ఇచ్చారు. అయితే y వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో x + y/xy = 2ని మనం ఎలా రాసుకోవచ్చు x + y = xy ఇక్కడ డివైడ్ చేస్తుంది, ఈ టైప్కి వెళ్తే మల్టిప్లై చేస్తుంది అంటే 2 × xy అని రాసుకోవచ్చా. x - y/xy = 6ని ఎలా రాసుకోవచ్చు xy ఇక్కడ డివైడ్ చేస్తుంది, ఆ టైప్కి వెళ్తే మల్టిప్లై చేస్తుంది అంటే x - y = 6xy అని రాసుకోవచ్చా. ఇక్కడ మనకి x + y = 2xy వచ్చింది, x - y = 6xy వచ్చింది కదా. ఈ ఈక్వేషన్లో +y - y క్యాన్సిల్ చేస్తే ఇంకెంత ఉంటుంది x 2x ఈక్వల్స్ టు 6 to 8xy. ఇక్కడ x క్యాన్సిల్ అవుతుంది 1 టైం. ఇక్కడ 2 1 = 2 2 4 = 8. సో ఇక్కడ మనకి ఏమొచ్చింది 1 × 1 1 ఈక్వల్స్ టు 4 × y 4y 4y = 1 అని రాసుకోవచ్చా. ఈ 4 ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, ఆ టైప్కి వెళ్తే డివైడ్ చేస్తుంది అంటే y = 1/4. దేర్ఫోర్ మన ఆన్సర్ ఎంత 1/4. ఇది మన ఆన్సర్. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు x - y = 0 అనే ఈక్వేషన్ ఇచ్చారు, 2x - y = 2 అనే ఈక్వేషన్ ఇచ్చారు. అయితే y వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఈ ఈక్వేషన్ నుంచి ఈ ఈక్వేషన్ని సబ్ట్రాక్ట్ చేద్దాం. కాబట్టి ఇది ప్లస్ ఉంది కాబట్టి ఇదేమవుతుంది మైనస్. సబ్ట్రాక్ట్ చేసినప్పుడు ఇది ప్లస్ ఉంటే మైనస్ అవుతుంది, మైనస్ ఉంటే ప్లస్ అవుతుంది. ఇది ప్లస్ ఉంది కాబట్టి మైనస్ అవుతుంది. ఈ -y +y క్యాన్సిల్ అయిపోతాయి, ఇంకెంత ఉంది x - 2x అంటే -x ఈక్వల్స్ టు 0 - 2 -2. ఈ మైనస్ క్యాన్సిల్, x వాల్యూ ఎంత 2. x = 2 అనే వాల్యూని రెండు ఈక్వేషన్స్లో ఏదో ఒక ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు y వాల్యూ అనేది వస్తుంది. సో నేను x - y = 0లో సబ్స్టిట్యూట్ చేస్తాను. x అంటే ఎంత 2 -y = 0 2. ఈ -y టైప్కి వెళ్తే ఏమవుతుంది +y y = వాల్యూ ఎంత 2. దేర్ఫోర్ మన ఆన్సర్ ఏంటి ఇది. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే y = 3/4x ఇచ్చారు అంటే 5x + 8y = 33 ఇచ్చారు. అయితే x వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇచ్చినవి ఏంటి y = 3/4x 5x + 8y = 33. సో ఇక్కడ మనకి y వాల్యూ అనేది ఉంది కాబట్టి ఈ y ప్లేస్లో 3/4xని సబ్స్టిట్యూట్ చేద్దాం అంటే 5x + 8 × 3/4 × x = 33. ఈ 4 8లో 2 టైమ్స్ పోతుంది. 5x + 2 3 = 6x = 33. 5x + 6x అంటే 11x = 33. ఈ 11 ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, అటుకి వెళ్తే డివైడ్ చేస్తుంది అంటే x = 33/11. 11 33లో 3 టైమ్స్ పోతుంది అంటే x వాల్యూ ఎంత వచ్చింది మనకి 3. దేర్ఫోర్ మన ఆన్సర్ ఏంటి ఇది. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే 46x + 54y = 254 అనే ఈక్వేషన్ ఒకటి ఇచ్చారు. 54x + 46y = 246 అనే ఈక్వేషన్ ఇచ్చారు. అయితే ఈ 4 ఆప్షన్స్లో ఏ ఆప్షన్ అనేది ఈక్వేషన్స్కి x, y వాల్యూ అని అడుగుతున్నారు. సో మనం ఒక్కొక్క ఆప్షన్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం. ఒక్కొక్క ఆప్షన్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకి ఆ వాల్యూ అనేది 254 246 వస్తే మనకి ఈ ఈక్వేషన్కి ఆ వాల్యూ అనేది 254 వచ్చి అండ్ ఈ ఈక్వేషన్కి వాల్యూ అనేది 246 వస్తే అదే మన ఆన్సర్, లేకపోతే మన ఆన్సర్ కాదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఆప్షన్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ ఏంటి 3, -2 దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ x ఏమో 3 అవుతుంది, y ఏమో -2 అవుతుంది. 46 × x అంటే ఎంత 3 + 54 × y అంటే -2 = 254. 46 × 3 అంటే 138 + -54 × 2 అంటే 108 = 254. 138 - 108 చేస్తుంటే మనకి ఎంత వస్తుంది 30 = 254. 30 254కి ఈక్వల్ అవ్వదు కాబట్టి ఇది మనకు కావాల్సిన ఆప్షన్ కాదు. సో సెకండ్ ఆప్షన్ అనేది దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇప్పుడు x, y ప్లేస్లో 3, 2 తీసుకుందాం. 46 × x అంటే 3 + 54 × y అంటే 2 = 254. 46 × 3 అంటే 138 + 54 × 2 అంటే 108. 138 + 108 కలిపితే ఎంత అవుతుంది 246. 246 అనేది 254కి ఈక్వల్ అవుతుందా అవ్వట్లేదు కాబట్టి ఇది కూడా మన ఆన్సర్ కాదు. థర్డ్ ఆప్షన్ అనేది చెక్ చేద్దాం. థర్డ్ ఆప్షన్లో మనకి ఏముంది 2, 3 ఇదేమో x వాల్యూ ఇదేమో y వాల్యూ. ఈ వాల్యూస్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. 46 × x అంటే ఎంత 2 + 54 × y అంటే ఎంత 3 = 254 అవ్వాలి.
46 2 జార్ 92 ప్లస్ 54 3 జార్ 162. 92 ప్లస్ 162 ఎంత అవుతుంది? 92 ప్లస్ 162 254 అవుతుంది. 254 అనేది 254కి ఈక్వల్గా ఉంది కాబట్టి నెక్స్ట్ ఈక్వేషన్ అనేది కూడా చెక్ చేద్దాం. 54 ఇంటూ ఎక్స్ అంటే వాల్యూ ఎంత 2 ప్లస్ 46 ఇంటూ వై అంటే వాల్యూ ఎంత 3 ఈక్వల్స్ టు 54 ఇంటూ 2 అంటే వాల్యూ ఎంత 108 ప్లస్ 46 ఇంటూ 3 అంటే వాల్యూ ఎంత 138 ఈక్వల్స్ టు మనకి ఎంత వస్తుంది 246 వస్తుంది. 246 ఈక్వల్స్ టు 246. సో ఈ ఈక్వేషన్కి ఎక్స్ కమ వై వాల్యూస్ 244 ఇచ్చినాయి, ఈ ఈక్వేషన్కి ఎక్స్ కమ వై వాల్యూస్ 246 వచ్చినాయి కాబట్టి సో ఈ ఈక్వేషన్స్ మనకి సాటిస్ఫై అయినాయి కాబట్టి సో మనకి ఆన్సర్ ఏమవుతుంది 2, 3 అంటే ఎక్స్ కమ వై వాల్యూ ఏమవుతుంది 2, 3. ఇక్కడ మనకి 2x ప్లస్ 4y ఈక్వల్స్ టు 10 అనే ఈక్వేషన్ ఉంది. ఎక్స్ ఈక్వల్స్ టు 1 అనే వాల్యూ ఇచ్చారు, వై వాల్యూ అంతా ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఎక్స్ అంటే ఎంత 1 కాబట్టి దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. 2 ఇంటూ 1 ప్లస్ 4y ఈక్వల్స్ టు 10. 2 ఇంటూ 1 అంటే 2 ప్లస్ 4y ఈక్వల్స్ టు 10. ఈ 2 ఎడిషన్ చేస్తుంది, అటుకి వెళ్తే సబ్ట్రాక్షన్ చేస్తుంది అంటే 4y ఈక్వల్స్ టు 10 మైనస్ 2. 4y ఈక్వల్స్ టు 10 మైనస్ 2 అంటే 8. 4 ఇక్కడ మల్టిప్లికేషన్ చేస్తుంది, అటుకి వెళ్తే డివైడ్ చేస్తుంది అంటే y ఈక్వల్స్ టు 8/4. 4 1 జార్ 4, 4 2 జార్ 8. వై వాల్యూ ఎంత వచ్చింది మనకి 2. దెర్ఫోర్ మన ఆన్సర్ ఏంటి ఇది. ఇక్కడ మనకి 2x మైనస్ వై మైనస్ 4 ఈక్వల్స్ టు 0 అనే ఈక్వేషన్ ఇచ్చారు. తర్వాత x ప్లస్ వై ప్లస్ 1 ఈక్వల్స్ టు 0 అనే ఈక్వేషన్ ఇచ్చారు. ఈ రెండింటికి సొల్యూషన్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో 2x మైనస్ వై మైనస్ 4 ఈక్వల్స్ టు 0, ఎక్స్ ప్లస్ వై ప్లస్ 1 ఈక్వల్స్ టు 0. ఈ రెండు ఈక్వేషన్స్ని సాల్వ్ చేస్తే ఇక్కడ మైనస్ వై ప్లస్ వై క్యాన్సిల్ అయిపోతుంది. 2x ఎక్స్ 3x అవుతుంది. మైనస్ 4 ప్లస్ 1 ఎంత అవుతుంది మైనస్ 3 ఈక్వల్స్ టు 0. ఈ మైనస్ 3 అటుకి వెళ్తే ఎంత అవుతుంది 3x ఈక్వల్స్ టు ప్లస్ 3. 3 ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, అటుకి వెళ్తే డివిజన్ చేస్తుంది కాబట్టి x ఈక్వల్స్ టు 3/3. 3 1 జార్ 3. ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది నాకు 1. ఈ x ఈక్వల్స్ టు 1 వాల్యూని ఈ రెండు ఈక్వేషన్స్లో ఏదో ఒక దాంట్లో సబ్స్టిట్యూట్ చేసినా మనకి y అనేది వస్తుంది కాబట్టి నేను x ఈక్వల్స్ టు 1ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాను. x ఈక్వల్స్ టు వాల్యూ ఎంత నాకు 1 ప్లస్ వై ప్లస్ 1 ఈక్వల్స్ టు 0 అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు y ప్లస్ 2 ఈక్వల్స్ టు 0. ఈ ప్లస్ 2 అటుకి వెళ్తే మైనస్ 2 అవుతుంది అంటే y ఈక్వల్స్ టు మైనస్ 2. దేర్ఫోర్ ఎక్స్ వాల్యూ ఏమో 1, వై వాల్యూ ఏమో మైనస్ 2. సో ఈ ఆన్సర్ మనకి ఎక్కడుంది 1, -2. ఇది మన ఆన్సర్. ఇక్కడ మనకి ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఏ ఆప్షన్ అనేది 2a ప్లస్ 3b ఈక్వల్స్ టు 5కి సొల్యూషన్ కాదు అని అడిగారు. సో ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి 2a ప్లస్ 3b ఈక్వల్స్ టు 5. ఈ వాల్యూస్ని 1 by 1 దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తుంటే మనకి 5 అనేది రాకూడదు. ఫస్ట్ ఆప్షన్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆప్షన్ 1, 1 అనే వాల్యూ ఉంది. ఈ వాల్యూస్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. 2 ఇంటూ ఏ అంటే వాల్యూ ఎంత 1 ప్లస్ 3 ఇంటూ బి అంటే వాల్యూ ఎంత 1 ఈక్వల్స్ టు 5. 2 1 జార్ 2 ప్లస్ 3 1 జార్ 3 ఈక్వల్స్ టు 5. 5 ఈక్వల్స్ టు 5 అంటే ట్రూ అవుతుంది కాబట్టి ఇది మనకి సొల్యూషనే కాబట్టి ఇది మనకి ఆన్సర్ కాదు. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ ఏంటి -2, 3. ఈ వాల్యూస్ని ఏ బి అనుకుందాం. ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. 2a ప్లస్ 3b ఈక్వల్స్ టు 5. ఇప్పుడు ఏ అంటే ఎంత -2 అంటే 2 ఇంటూ -2 ప్లస్ 3 ఇంటూ బి అంటే వాల్యూ ఎంత 3 ఈక్వల్స్ టు 5. 2 ఇంటూ -2 అంటే -4 ప్లస్ 3 3 జార్ 9 ఈక్వల్స్ టు 5. -4 ప్లస్ 9 అంటే 5 ఈక్వల్స్ టు 5. ఇది కూడా ట్రూయే కాబట్టి ఇది మనకు ఆన్సర్ కాదు. థర్డ్ ఆప్షన్ చెక్ చేద్దాం. 4, -1. ఈ వాల్యూస్ని 2a ప్లస్ 3b ఈక్వల్స్ టు 5లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏ అంటే 4 బి అంటే -1. 2 ఇంటూ ఏ అంటే ఎంత 4 ప్లస్ 3 ఇంటూ బి అంటే -1 ఈక్వల్స్ టు 5. 2 4 జార్ 8 ప్లస్ ఇంటూ -3 ఈక్వల్స్ టు 5. 8 - 3 అంటే 5 ఈక్వల్స్ టు 5. ఇది కూడా ట్రూయే కాబట్టి ఇది కూడా మనకు ఆన్సర్ కాదు. లాస్ట్ ఆప్షన్ ఏంటి 1, 7. దీన్ని చెక్ చేద్దాం. ఇప్పుడు నేను 1 ఏమో ఏ అనుకుంటాను 7 ఏమో బి అనుకుంటాను. 2a ప్లస్ 3b ఈక్వల్స్ టు 5. ఈ వాల్యూస్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాను. 2 ఇంటూ 1 ప్లస్ 3 ఇంటూ బి అంటే ఎంత 7 ఈక్వల్స్ టు 5. 2 1 జార్ 2 ప్లస్ 3 7 జార్ 21 ఈక్వల్స్ టు 5. 21 ప్లస్ 2 అంటే 23 ఈక్వల్స్ టు 5. 23 5కి ఈక్వల్ అవుతుందా అవ్వదు కాబట్టి ఇది రాంగ్. ఇక్కడ మనకి సొల్యూషన్ కానిది అడిగాడు కాబట్టి ఇదే మన ఆన్సర్ అవుతుంది. సో 1, 7. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే 2x ప్లస్ 3y ఈక్వల్స్ టు 13 అనే ఈక్వేషన్ ఇచ్చారు. 5x మైనస్ 4y ఈక్వల్స్ టు -2 అనే ఈక్వేషన్ ఇచ్చారు. అయితే ఈ రెండాటికి సొల్యూషన్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో మనం ఒక్కొక్క ఆప్షన్లో ఉన్న వాల్యూస్ని x, y ప్లేస్లో పెట్టి ఆ వాల్యూస్కి ఈ ఈక్వేషన్కి ఏమో 13 ఈ ఈక్వేషన్కి ఏమో -2 వస్తున్నాయో లేదో చూద్దాం. ఈ ఈక్వేషన్కి 13 వస్తే ఈ ఈక్వేషన్ అనేది సాటిస్ఫై అయినట్టు. ఈ ఈక్వేషన్కి -2 వస్తే ఈ ఈక్వేషన్ అనేది కూడా సాటిస్ఫై అయినట్టు కాబట్టి అదే మనకు ఆన్సర్ అవుతుంది. లేకపోతే నెక్స్ట్ ఆప్షన్ అనేది చెక్ చేస్తాం. సో ఫస్ట్ ఆప్షన్ ఏంటి మనకి ఇక్కడ -1/2, -1/3. దీన్నేమో x అనుకుందాం, దీన్నేమో y అనుకుందాం.
ఈ ఎక్స్ కమ వై వాల్యూస్ని ఎక్స్ కమ వై ప్లేస్లో పెడదాం. 2/x అంటే ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత -1/2 ప్లస్ 3/y అంటే ఇప్పుడు y వాల్యూ ఎంత -1/3 ఈక్వల్స్ టు 13 రావాలి మనకి. ఇదంతా న్యూమరేటర్, ఇదంతా డినామినేటర్. డినామినేటర్ పైకి వెళ్తే ఏమవుతుంది, తిరగబడుతుంది. అంటే 2 × 2/-1 అని రాసుకోవచ్చా, ప్లస్ ఇది న్యూమరేటర్, ఇది డినామినేటర్. డినామినేటర్ పైకి వెళ్తే తిరగబడుతుంది. అంటే 3 × 3/-1 అని రాసుకోవచ్చా, ఈక్వల్స్ టు 13. 2 2 జర్ ఎంత 4/-1 ప్లస్ 3 3 జర్ ఎంత 9/-1 ఈక్వల్స్ టు 13. దీన్ని ఎలా రాసుకోవచ్చు, 4/-1 అంటే -4 అని రాసుకోవచ్చు కదా. దీన్ని ఎలా రాసుకోవచ్చు, ప్లస్ 9/-1 అంటే -9 అని కదా, ఈక్వల్స్ టు 13. -4 -9 -13 ఈక్వల్స్ టు 13. -13 అనేది 13కి ఈక్వల్ అవుతుందా, అవ్వట్లేదు. కాబట్టి ఈక్వేషన్ అనేది సాటిస్ఫై అవ్వట్లేదు. కాబట్టి ఇది మనకు ఆన్సర్ కాదు. ఇప్పుడు మనం సెకండ్ ఆప్షన్ అనేది చెక్ చేద్దాం. సెకండ్ ఆప్షన్ మనకి ఏమి ఇచ్చారు, -1/2, 1/3 ఇచ్చారు. -1/2 నేమో x అని తీసుకుందాం, 1/3 నేమో y అని తీసుకుందాం. సో ఈ వాల్యూస్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. 2/x అంటే వాల్యూ ఎంత ఇప్పుడు -1/2 ప్లస్ 3/y అంటే వాల్యూ ఎంత 1/3 ఈక్వల్స్ టు 13 అవ్వాలి. ఇదంతా న్యూమరేటర్, ఇదంతా డినామినేటర్. డినామినేటర్ పైకి వెళ్తే తిరగబడుతుంది. అంటే 2 × దీన్ని ఎలా రాసుకోవచ్చు, 2/-1 అని రాసుకోవచ్చా, ప్లస్ ఇదేమో న్యూమరేటర్, ఇదేమో డినామినేటర్. డినామినేటర్ పైకి వెళ్తే తిరగబడుతుంది. అంటే 3 × 3/1 ఈక్వల్స్ టు 13. 2 2 జర్ ఎంత 4 4/-1 ప్లస్ 3 3 జర్ 9/1 ఈక్వల్స్ టు 13. 4/-1 అంటే -4 ప్లస్ 9/1 అంటే 9 ఈక్వల్స్ టు 13. -4 + 9 అంటే 5 ఈక్వల్స్ టు 13 వస్తుంది. 5 13కి ఈక్వల్ అవుతుందా, అవ్వదు. అంటే ఈ ఈక్వేషన్ అనేది మనకి సాటిస్ఫై అవ్వలేదు. కాబట్టి ఇది కూడా మన ఆన్సర్ కాదు. సో నెక్స్ట్ ఆప్షన్ అనేది చెక్ చేద్దాం. ఇక్కడ మనకి థర్డ్ ఆప్షన్ ఏమి ఇచ్చారు, 1/3, 1/2. ఈ 1/3 నేమో x అనుకుంటాను, 1/2 నేమో y అనుకుంటాను. వాల్యూస్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. 2/x అంటే వాల్యూ ఎంత 1/3 ప్లస్ 3/y అంటే వాల్యూ ఎంత 1/2 ఈక్వల్స్ టు 13 రావాలి. ఇదేమో న్యూమరేటర్, ఇదేమో డినామినేటర్. డినామినేటర్ పైకి వెళ్తే తిరగబడుతుంది. అంటే 2 × 3/1 ప్లస్ ఇదేమో న్యూమరేటర్, ఇదేమో డినామినేటర్. డినామినేటర్ పైకి వెళ్తే తిరగబడుతుంది. అంటే 3 × 2/1 ఈక్వల్స్ టు 13. 2 3 జర్ 6/1 ప్లస్ 3 2 జర్ 6/1 ఈక్వల్స్ టు 13. నేను ఎలా రాసుకోవచ్చు, 6/1 అంటే 6 ప్లస్ 6/1 అంటే 6 ఈక్వల్స్ టు 30 ప్లస్ 6 అంటే 12 ఈక్వల్స్ టు 13. 12 13కి ఈక్వల్ అవుతుందా, అవ్వదు. కాబట్టి ఇది కూడా మనకు ఆన్సర్ కాదు. ఫోర్త్ ఆప్షన్ని చెక్ చేద్దాం. ఫోర్త్ ఆప్షన్ మనకి ఏమి ఇచ్చారు, 1/2, 1/3. దీనేమో x అనుకుంటాను, దీనేమో y అనుకుంటాను. ఈ వాల్యూస్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. 2/x అంటే వాల్యూ ఎంత 1/2 ప్లస్ 3/y అంటే వాల్యూ ఎంత 1/3 ఈక్వల్స్ టు 13 అవ్వాలి. ఇదంతా న్యూమరేటర్, ఇదంతా డినామినేటర్. డినామినేటర్ పైకి వెళ్తే తిరగబడుతుంది. అంటే 2 × 2/1 ప్లస్ ఇదంతా న్యూమరేటర్, ఇదంతా డినామినేటర్. డినామినేటర్ పైకి వెళ్తే తిరగబడుతుంది. అంటే 3 × 3/1 ఈక్వల్స్ టు 13. 2 2 జర్ 4/1 ప్లస్ 3 3 జర్ 9/1 ఈక్వల్స్ టు 13. 4/1 అంటే 4 ప్లస్ 9/1 అంటే 9 ఈక్వల్స్ టు 13. 4 + 9 అంటే వాల్యూ ఎంత 13 ఈక్వల్స్ టు 13. 13 13కి ఈక్వల్ అవుతుంది కదా. అంటే ఈ ఈక్వేషన్ అనేది ఈ x, y వాల్యూస్కి సాటిస్ఫై అయింది. కాబట్టి నెక్స్ట్ ఈక్వేషన్ని చెక్ చేద్దాం. నెక్స్ట్ ఈక్వేషన్ ఏంటి, 5/x - 4/y ఈక్వల్స్ టు -2. ఇక్కడ x ప్లేస్లో 1/2 పెడదాం, y ప్లేస్లో 1/3 పెడదాం. 5/x అంటే ఎంత 1/2 -4/y అంటే ఎంత 1/3 ఈక్వల్స్ టు -2 రావాలి. ఇదంతా న్యూమరేటర్, ఇదంతా డినామినేటర్. డినామినేటర్ పైకి వెళ్తే తిరగబడుతుంది. అంటే 5 × 2/1 మైనస్ ఇదంతా న్యూమరేటర్, ఇదంతా డినామినేటర్. డినామినేటర్ పైకి వెళ్తే తిరగబడుతుంది. అంటే 4 × 3/1 ఈక్వల్స్ టు -2 అని రాసుకోవచ్చా. 5 2 జర్ 10/1 -4 3 జర్ 12/1 ఈక్వల్స్ టు -2. 10/1 అంటే 10 -12 ఈక్వల్స్ టు -2. 10 - 12 అంటే -2 ఈక్వల్స్ టు -2 వచ్చింది. 10లోంచి -12 తీస్తే -2 కదా, ఈక్వల్స్ టు -2 వచ్చింది. -2 -2కి ఈక్వల్ కాబట్టి ఈ ఈక్వేషన్ కూడా ఈ వాల్యూస్కి సాటిస్ఫై అయింది. సో మన ఆన్సర్ ఏమవుతుంది, 1/2, 1/3. ఇది మన ఆన్సర్. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే 120/x + 12/x ఈక్వల్స్ టు 11 అని ఇచ్చారు. అయితే x వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇక్కడ మనం xని LCM కింద తీసుకోవచ్చా. xలో 1 టైం పోతుంది. 1 × 120 120. ఇక్కడ కూడా xలో ఎన్ని టైమ్స్ పోతుంది, 1 టైం. 1 12 జర్ 12 ఈక్వల్స్ టు 11. 120 + 12 అంటే 132 /x ఈక్వల్స్ టు 11.
ఈ ఎక్స్ ఇక్కడ డివైడ్ చేస్తుంది, అటుకి వెళ్తే మల్టిప్లై చేస్తుంది, అంటే 132 = 11 × x. దీన్ని ఎలా రాసుకోవచ్చు? 11 × x = 132. ఈ 11 ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, అటుకి వెళ్తే డివైడ్ చేస్తుంది, అంటే x = 132/11. 11 132లో ఎన్ని టైమ్స్ పోతుంది? 12 టైమ్స్. అంటే x వాల్యూ ఎంత వచ్చింది మనకి? 12. దేర్ఫోర్ మన ఆన్సర్ ఏంటి? 12. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు? 4x + 3y = 24 అని ఇచ్చారు. ఎక్స్ వాల్యూ ఏమో 0 ఇచ్చారు, అంటే ఎక్స్ ప్లస్లో ఏం పెట్టుకుంటారు? 0 పెట్టుకోండి. ప్లస్ 3y = 24 అవుతుంది. అయితే y వాల్యూ ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. 4 0 0 ప్లస్ 3y = 24. 3y = 24. 3 ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, అటుకి వెళ్తే డివైడ్ చేస్తుంది, అంటే y = 24/3. 3 24లో 8 టైమ్స్ పోతుంది, అంటే y వాల్యూ ఎంత వచ్చింది మనకి? 8. దేర్ఫోర్ మన ఆన్సర్ ఏది? ఇది. మనకి ఇక్కడ ఏమి ఇచ్చారంటే 2x - y = 2 అనే ఈక్వేషన్ ఇచ్చారు, x + 3y = 15 అనే ఈక్వేషన్ ఇచ్చారు. ఆ రెండు ఈక్వేషన్స్కి సొల్యూషన్స్ అనేవి ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఈ రెండు ఈక్వేషన్స్ని మనం సాల్వ్ చేద్దాం. ఈ రెండు ఈక్వేషన్స్ని మనం క్యాన్సిలేషన్ మెథడ్ ద్వారా క్యాన్సిల్ చేద్దాం. ఇక్కడేమో 3y ఉంది, ఇక్కడ కూడా నాకు 3y అనేది రావాలంటే నేను దీన్ని 3తో మల్టిప్లై చేస్తే ఇక్కడ కూడా 3y వస్తుంది కదా. ఇదేమో +3y, ఇదేమో -3y, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఇలా క్యాన్సిలేషన్ మెథడ్ అనేది యూజ్ చేసి మనం ఎక్స్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. సో 3తో దీన్ని మల్టిప్లై చేద్దాం. 3 2 = 6x. ఇక్కడ ఏమి లేకపోతే ప్లస్ ఉన్నట్టు, ప్లస్ × మైనస్ 3 × y 3y = 3 2 = 6. ఇక్కడ ఏముంది? x + 3y = 15. ఈ -3y + 3y క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ 6x x ఉంది, అంటే 7x = 6 + 15 21. ఈ 7 ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, అటుకి వెళ్తే డివైడ్ చేస్తుంది, అంటే x = 21/7. 7 3 = 21. ఎక్స్ వాల్యూ ఎంత? 3. ఇక్కడ మనకి ఎక్స్ వాల్యూ అనేది తెలిసింది కాబట్టి ఎక్స్ వాల్యూని యూజ్ చేసి y వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. సో ఈ రెండు ఈక్వేషన్స్లో మనకి ఏ ఈక్వేషన్ తీసుకున్నా y వాల్యూ అనేది వచ్చేస్తుంది. నేను 2x - y = 2 అనే ఈక్వేషన్ తీసుకుంటాను. ఎక్స్ ప్లస్లో ఇక్కడ ఎంత ఉంది? 3 పెడతాను, -y = 2. 2 3 = 6 - y = 2. ఈ 2 ఈ టైప్కి వస్తే ఏమవుతుంది? -2 అవుతుంది. y ఆ టైప్కి వెళ్తే +y అవుతుంది. 6 - 2 ఎంత? 4. అంటే y = ఎంత వచ్చింది మనకి? 4. దేర్ఫోర్ మన ఆన్సర్ ఏంటి? x ఏమో 3, y ఏమో 4. దేర్ఫోర్ ఆన్సర్ 3, 4. ఇలా కాకుండా డైరెక్ట్గా ఆప్షన్స్ యూజ్ చేసి కూడా మనం ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే 141x + 93y = 189 అనే ఈక్వేషన్ ఇచ్చారు. 93x + 141y = 45 అనే ఈక్వేషన్ ఇచ్చారు. అయితే x, y వాల్యూస్ అనేవి ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ నేను వీటిని సాల్వ్ చేయడానికి క్యాన్సిలేషన్ మెథడ్ అనేది యూజ్ చేయను. ఇప్పుడు నేను ఆప్షన్స్ యూజ్ చేసి ప్రాబ్లం అనేది సాల్వ్ చేస్తాను. ఇక్కడ మనకు 4 ఆప్షన్స్ ఇచ్చారు కదా, దాంట్లో ఫస్ట్ ఆప్షన్ అనేది మనం యూజ్ చేద్దాం. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్లో మనకి ఏ వాల్యూస్ ఇచ్చారు? 0,7 వాల్యూస్ ఇచ్చారు. ఇదేమో x అనుకుంటాను, ఇదేమో y అనుకుంటాను. ఈ వాల్యూస్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఈ ఈక్వేషన్కి నాకు 189 రావాలి, ఈ ఈక్వేషన్కి నాకు 45 రావాలి. అలా వస్తే ఇది కరెక్ట్ ఆన్సర్, లేకపోతే నెక్స్ట్ ఆప్షన్ని చెక్ చేస్తాం. సో ఇక్కడ ఈ వాల్యూస్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. 141 ఇంటూ x అంటే వాల్యూ ఎంత? 0 + 93 ఇంటూ y అంటే వాల్యూ ఎంత? 7 = 189. 141 ఇంటూ 0 అంటే 0 కదా. 93 ఇంటూ 7 అంటే వాల్యూ ఎంత? 651 = 189. 651 అనేది 189కి ఈక్వల్ అవుతుందా? అవ్వదు. కాబట్టి ఇది మనకి కరెక్ట్ ఆన్సర్ కాదు. నెక్స్ట్ ఆప్షన్ని చెక్ చేద్దాం. సెకండ్ ఆప్షన్ ఏమి ఇచ్చారు మనకి? 1, -1. దీన్నేమో x అనుకుంటాం, దీన్నేమో y అనుకుంటాం. ఈ వాల్యూని దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. 141 ఇంటూ x అంటే వాల్యూ ఎంత? +1 ప్లస్ 93 ఇంటూ y అంటే వాల్యూ ఎంత? -1 = 189. 141 ఇంటూ 1 అంటే 141 ప్లస్ ఇంటూ మైనస్ 93 ఇంటూ 1 అంటే 93 = 189. 141లోంచి 93 తీస్తే ఎంత అవుతుంది? 48. 48 అనేది 189కి ఈక్వల్ అవుతుందా? 48 అనేది 189కి ఈక్వల్ అవుతుందా? అవ్వదు. కాబట్టి ఇది కూడా మన ఆన్సర్ కాదు. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ చెక్ చేద్దాం. ఇక్కడ మనకి థర్డ్ ఆప్షన్ ఏమి ఇచ్చారు? 1, 2. 1 ఏమో x అనుకుంటాను, 2 ఏమో y అనుకుంటాను. ఈ వాల్యూస్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాను. 141 ఇంటూ x అంటే 1 + 93 ఇంటూ y అంటే 2 = 189. 141 ఇంటూ 1 అంటే 141 వస్తుంది. 93 ఇంటూ 2 అంటే 186 వస్తుంది = 189. 141 + 186 అంటే 327 వస్తుంది = 189. 327 189కి ఈక్వల్ అవుతుందా? అవ్వదు.
కాబట్టి ఇది కూడా మనకు కావాల్సిన ఆన్సర్ కాదు. ఇప్పుడు ఫోర్త్ ఆప్షన్ని చెక్ చేద్దాం. ఫోర్త్ ఆప్షన్ ఏమి ఇచ్చారు మనకి 2, -1. 2నేమో x అనుకుంటాను, -1 ఏమో y అనుకుంటాను. ఈ వాల్యూస్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. 141 ఇంటూ x అంటే 2 ప్లస్ 93 ఇంటూ y అంటే -1 ఈక్వల్స్ టు 189. 141 ఇంటూ 2 అంటే 282 ప్లస్ ఇంటూ మైనస్ 93 ఇంటూ 1 అంటే 93 ఈక్వల్స్ టు 189. 282లోంచి 93 తీస్తే 189 వస్తుంది. 189 అనేది 189కి ఈక్వలే కదా. సో ఈ ఈక్వేషన్ అనేది ఈ వాల్యూస్కి సాటిస్ఫై అయింది. నెక్స్ట్ మనం ఈ ఈక్వేషన్ని చెక్ చేద్దాం. ఇప్పుడు x ఎంత 2, y ఎంత -1. 93 ఇంటూ x అంటే ఎంత 2 ప్లస్ 141 ఇంటూ y అంటే -1 ఈక్వల్స్ టు 45 రావాలి. 93 ఇంటూ 2 అంటే 186 ప్లస్ ఇంటూ మైనస్ 141 ఇంటూ 1 అంటే 141 ఈక్వల్స్ టు 45. 186లోంచి 141 తీస్తే మనకి ఏమవుతుంది 45 ఈక్వల్స్ టు 45 అనేది 45కి ఈక్వల్ అవుతుంది. కాబట్టి ఈ ఈక్వేషన్ కూడా మనకి సాటిస్ఫై అవుతుంది. సో మన ఆన్సర్ ఏంటి 2, -1. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే 2x - y ఈక్వల్స్ టు 5 అనే ఈక్వేషన్ ఇచ్చారు. 3x + 2y ఈక్వల్స్ టు 11 అనే ఈక్వేషన్ ఇచ్చారు. అయితే ఈ రెండు ఈక్వేషన్స్కి సొల్యూషన్స్ అనేవి ఫైండ్ అవుట్ చేయమన్నారు. అంటే x, y వాల్యూస్ అనేవి ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో x, y వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఇచ్చిన ఈక్వేషన్స్ని క్యాన్సిలేషన్ మెథడ్ ద్వారా సాల్వ్ చేద్దాం. ఇక్కడ మనకి క్యాన్సిలేషన్ మెథడ్ అనేది యూజ్ చేయాలంటే ఏదో ఒక టర్మ్ అంటే x టర్మ్ కానీ లేకపోతే y టర్మ్ కానీ ఈక్వల్గా ఉండేలా చూసుకోవాలి. సో ఇక్కడ 2 అయింది, మనకు కూడా ఇక్కడ 2y ఉండేలా చూసుకోవాలి. కాబట్టి దీన్ని ఈ ఈక్వేషన్ మొత్తాన్ని 2తో మల్టిప్లై చేద్దాం. 2 ఇంటూ 2x అంటే 4x. ఇక్కడ ఏమి లేకపోతే ప్లస్ ఉన్నట్టు, ప్లస్ ఇంటూ మైనస్ 2 ఇంటూ y 2y ఈక్వల్స్ టు 2 ఇంటూ 5 అంటే 10. ఇదేంటి 3x + 2y ఈక్వల్స్ టు 11. ఇక్కడ మనకి ఈ రెండు సింబల్స్ వేరువేరుగా ఉండేలా చూసుకోవాలి. ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది. ఈ -2y + 2y ఏమైపోతాయి క్యాన్సిల్ అయిపోతాయి. 4x + 3x ఏమవుతుంది 7x. 10 + 11 ఏమవుతుంది 21. ఇక 7 ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, అటువైపుకి వెళ్తే డివైడ్ చేస్తుంది. అంటే x ఈక్వల్స్ టు 21/7. 7 21లో 3 టైమ్స్ పోతుంది. x ఈక్వల్స్ టు 3. x వాల్యూ ఎంత వచ్చింది మనకి 3. ఈ వాల్యూని ఈ ఈక్వేషన్లో ఏదో ఒక దాంట్లో సబ్స్టిట్యూట్ చేసినా మనకి y వాల్యూ అనేది వస్తుంది. కాబట్టి నేను 2x - y ఈక్వల్స్ టు 5 అనే ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తాను. 2 ఇంటూ x అంటే ఎంత 3 -y ఈక్వల్స్ టు 5. 2 3 = 6 -y ఈక్వల్స్ టు 5. ఈ 5 ఇటెప్కి వస్తే -5 అవుతుంది. ఈ y అటెప్కి వెళ్తే +y అవుతుంది. 6 - 5 1 ఈక్వల్స్ టు y. y ఈక్వల్స్ టు వాల్యూ ఎంత వచ్చింది నాకు 1. దేర్ఫోర్ మన ఆన్సర్ ఏమవుతుంది x ఏమో 3 వచ్చింది, y ఏమో 1 వచ్చింది. ఈ 4 ఆప్షన్లో x3 y1 ఎక్కడుంది? ఇది మన ఆన్సర్. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే 3x + 2y ఈక్వల్స్ టు 11 అనే ఈక్వేషన్ ఇచ్చారు. 2x + 3y ఈక్వల్స్ టు 4 అనే ఈక్వేషన్ ఇచ్చారు. అయితే ఈ రెండు ఈక్వేషన్స్కి సొల్యూషన్ అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. అంటే x, y వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మనం x, y వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయడానికి ఈ రెండు ఈక్వేషన్స్ని క్యాన్సిలేషన్ ద్వారా సింప్లిఫై చేద్దాం. సో క్యాన్సిలేషన్ ద్వారా దీన్ని సింప్లిఫై చేయాలంటే ఏదో ఒక టర్మ్ని ఈక్వల్ చేయాలి. ఇక్కడ 3x ఉంది, ఇక్కడ 2x ఉంది. కాబట్టి x టర్మ్ని ఈక్వల్ చేద్దాం. దీన్ని 3తో మల్టిప్లై చేస్తే ఇది 6x అవుతుంది. దీన్ని 2తో మల్టిప్లై చేస్తే ఇది 6x అవుతుంది. కాబట్టి ఈ ఈక్వేషన్ మొత్తాన్ని 2తో మల్టిప్లై చేద్దాం, ఈ ఈక్వేషన్ మొత్తాన్ని 3తో మల్టిప్లై చేద్దాం. అప్పుడు 2 3 = 6x ప్లస్ 2 2 = 4y ఈక్వల్స్ టు 2 11 = 22. 3 2 = 6x ప్లస్ 3 3 = 9y ఈక్వల్స్ టు 3 4 = 12. ఇక్కడ 6x ఉంది కదా, ఈ రెండింటిని క్యాన్సిల్ చేయాలంటే ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ అయి ఉండాలి. కాబట్టి ఇది పాజిటివ్ ఉంది కాబట్టి దీన్ని నెగిటివ్ చేద్దాం. సో ఇది పాజిటివ్ ఉంది కాబట్టి నెగిటివ్ అవుతుంది, ఇది కూడా పాజిటివ్ ఉంది కాబట్టి నెగిటివ్ అవుతుంది. అంటే ఇవి సింబల్స్ అనేవి చేంజ్ చేసుకుంటాయి. ఈ 6x - 6x క్యాన్సిల్ అవుతాయి. 4y - 9y ఎంత అవుతుంది -5y ఈక్వల్స్ టు 22 - 12 ఎంత అవుతుంది 10. ఈ -y ఇక్కడ మల్టిప్లికేషన్ చేస్తుంది, అటువైపుకి వెళ్తే డివైడ్ చేస్తుంది. అంటే y ఈక్వల్స్ టు 10/-5. 5 1 = 5, 5 2 = 10. అంటే 2/-1. దీన్ని ఎలా రాసుకోవచ్చు -2 అని రాసుకోవచ్చు. అంటే y వాల్యూ ఎంత వచ్చింది మనకి -2. అంటే y వాల్యూ ఎంత వచ్చింది మనకి -2. ఇచ్చిన ఆప్షన్స్లో -2 ఎక్కడ ఉంది మనకి ఇది. సో ఇది మన ఆన్సర్ అవుతుంది. అయినా సరే మనం x వాల్యూ అనేది చెక్ చేద్దాం. ఈ y వాల్యూని
ఏదో ఒక ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఎక్స్ వాల్యూ అనేది వస్తుంది. సో నేను 3x + 2y = 11 అనే ఈక్వేషన్లో y వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తాను. 3x + 2 × y అంటే -2 = 11. 3x + × -2 2 * 4 = 11. 3x -4 అడెప్కెళ్తే +4 అవుతుంది. 11 + 4 3x = 15. ఈ 3 ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, అడెప్కెళ్తే డివైడ్ చేస్తుంది అంటే x = 15/3. 3 5 * 15. ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది నాకు 5. దేర్ఫోర్ x ఏమో 5, y = -2. ఆన్సర్ ఏంటి ఇది. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు, x + 2y = -1 ఉంది, 2x - 3y = 12 ఉంది. అయితే x, y వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో x, y వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయడానికి దీన్ని క్యాన్సిలేషన్ మెథడ్ ద్వారా సాల్వ్ చేద్దాం. క్యాన్సిలేషన్ మెథడ్ ద్వారా సాల్వ్ చేయాలంటే ఈ రెండు టర్మ్స్లో ఏదో ఒక టర్మ్ని మనం ఈక్వల్ చేయాలి. ఇక్కడ మనకి 2x ఉంది కాబట్టి ఇక్కడ కూడా 2x ఉండేలా చూసుకుందాం. అంటే 2తో మొత్తం ఈ ఈక్వేషన్ మల్టిప్లై చేస్తే మనకి ఏమవుతుంది, 2 × x 2x + 2 2 * 4y = -2. 2 × -1 అంటే -2 కదా. 2x - 3y = 12. ఇక్కడ 2x ఉంది, ఇక్కడ 2x ఉంది. ఈ 2xలోంచి 2x తీసేయాలి కాబట్టి ఇది ప్లస్ అవ్వాలి, ఇది మైనస్ అవ్వాలి. అంటే ఇది ప్లస్ ఉంటే దీన్ని ఏమని రాసుకుంటాం, మైనస్ అని రాసుకుంటాం. ఇది మైనస్ ఉంది కాబట్టి ప్లస్ అవుతుంది, ఇది ప్లస్ ఉంది కాబట్టి మైనస్ అవుతుంది. ఇలా సింబల్స్ అనేవి చేంజ్ అవుతాయి ఈ ఈక్వేషన్ మొత్తం. సో 2x - 2x క్యాన్సిల్ అయిపోతాయి. +4y + 3y ఎంత అవుతాయి, 7y = -2 - 12 ఎంత అవుతాయి, -14. ఈ 7 ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, అటుకెళ్తే డివైడ్ చేస్తుంది అంటే y = -14/7. 7 14లో 2 టైమ్స్ పోతుంది అంటే y = వాల్యూ ఎంత వచ్చింది, -2. ఇక్కడ y = -2 ఆప్షన్ ఎక్కడ ఉంది మనకి, ఇది మన ఆన్సర్. ఇంకా y = -2 ఎక్కడా లేదు కదా. అయినా సరే మనం x వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి y = -2ని ఈ రెండు ఈక్వేషన్లో ఏదో ఒక ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో నేను ఇక్కడ x + 2y = -1 తీసుకుంటాను. ఇక్కడ y ప్లేస్లో -2 పెట్టుకుంటాను అంటే x + 2 × -2 = -1. x + × -2 2 * 4 = -1. x -4 అటెప్కెళ్తే +4 అవుతుంది. x = -1 + 4 x = -1 + 4 అంటే 3. దేర్ఫోర్ x వాల్యూ ఎంత వచ్చింది నాకు 3. x ఏమో 3, y = -2. ఇదే మనకు ఆన్సర్. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే x + 6/y = 6 ఇచ్చారు, 3x - 8/y = 5 ఇచ్చారు. అయితే x, y వాల్యూస్ అనేవి ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఇచ్చారు కదా. ఆ 4 ఆప్షన్స్లో ఒక్కొక్క ఆప్షన్ అనేది x, y ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసి మనకి ఆన్సర్ అనేది ఆప్షన్ అవుతుందో లేదో చెక్ చేద్దాం. సో ఫస్ట్ ఆప్షన్ అనేది చెక్ చేద్దాం. ఫస్ట్ ఆప్షన్ ఏంటి, మనకి x = 2, y = 3 వాల్యూస్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. x అంటే వాల్యూ ఎంత 2 + 6/y అంటే 3 = 6. 3 6లో 2 టైమ్స్ పోతుంది. 2 + 2 4 = 6. 4 6కి ఈక్వల్ అవుతుందా, అవ్వదు. కాబట్టి ఈక్వేషన్ అనేది మనకి సాటిస్ఫై అవ్వలేదు. ఈ ఈక్వేషన్ అనేది సాటిస్ఫై అయితేనే మనకి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సాటిస్ఫై అవ్వడం అంటే ఏంటి, ఇక్కడ ఏదైతే వాల్యూ ఉందో ఈ x + 6/y కూడా అదే వాల్యూ వస్తేనే సాటిస్ఫై అయినట్టు, లేకపోతే లేనట్టు. సో ఇది మన ఆన్సర్ కాదు. నెక్స్ట్ ఆప్షన్ చెక్ చేద్దాం. సెకండ్ ఆప్షన్ ఏమి ఇచ్చారు మనకి, x = 3, y = 2. ఈ వాల్యూస్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేసి ఇది 6 అవుతుందో లేదో చూద్దాం. x అంటే ఎంత 3 + 6/y అంటే 2 = 6. 2 6లో 3 టైమ్స్ పోతుంది. 3 + 3 = 6. 6 = 6. 6 అనేది 6కి ఈక్వల్. సో ఈ ఈక్వేషన్ అనేది సాటిస్ఫై అయింది. ఇప్పుడు రెండో ఈక్వేషన్ కూడా చెక్ చేద్దాం. 3 × x అంటే 3 -8/y అంటే 2 = 5. 3 3 = 9 -2 4 = 8. 4 = 5. 5 = 5. 5 అనేది 5కి ఈక్వల్ అయింది. అంటే ఈ ఈక్వేషన్ అనేది ఈ వాల్యూస్కి సాటిస్ఫై అయింది. కాబట్టి ఇక్కడ మనకి ఈక్వేషన్ అనేది సాటిస్ఫై అయింది, ఈక్వేషన్ అనేది సాటిస్ఫై అయింది. కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుంది, x = 3, y = 2. ఇది మన ఆన్సర్. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు, 3x + 4y = 25 ఇచ్చారు, 5x - 6y = -9 ఇచ్చారు. అయితే x, y వాల్యూస్ అనేవి ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇక్కడ మనం x, y వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయడానికి 1 by 1 ఆప్షన్ అనేది చెక్ చేద్దాం. ఫస్ట్ ఆప్షన్ని దీంట్లో x, y వాల్యూస్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పుడు మనకి 25 వస్తే ఈ ఈక్వేషన్ అనేది సాటిస్ఫై అయినట్టు. అంటే ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి -9 వస్తే ఈ ఈక్వేషన్ కూడా సాటిస్ఫై అయినట్టు. అయితే ఈ రెండు సాటిస్ఫై అయితే అదే మనకు ఆన్సర్ అవుతుంది, లేకపోతే మనకి అది ఆన్సర్ అవ్వదు. ఫస్ట్ ఆప్షన్ ఏంటి మనకి, x = 2, y = 3. ఈ వాల్యూస్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. 3 × x అంటే 2 + 4 × y అంటే 3 = 25.
3 2 जार 6 प्लस 4 3 जार 12 ఈక్వల్స్ టు 25 12 ప్లస్ 6 అంటే 18 ఈక్వల్స్ టు 25 18 25కి ఈక్వల్ అవుతుంది అవ్వదు కాబట్టి ఇది మనకు ఆన్సర్ కాదు నెక్స్ట్ ఆప్షన్ చెక్ చేద్దాం నెక్స్ట్ ఆప్షన్లో x ఈక్వల్స్ టు 3 ఉంది y ఈక్వల్స్ టు 4 ఉంది ఈ వాల్యూస్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం 3 ఇంటూ x అంటే 3 ప్లస్ 4 ఇంటూ y అంటే 4 ఈక్వల్స్ టు 25 3 3 जार 9 ప్లస్ 4 4 जार 16 ఈక్వల్స్ టు 25 25 ఈక్వల్స్ టు 25 25 25కి ఈక్వల్ అయిందా ఈక్వల్ అయింది కాబట్టి ఈక్వేషన్ అనేది సాటిస్ఫై అయింది నెక్స్ట్ ఈక్వేషన్ని చెక్ చేద్దాం 5 ఇంటూ ఎక్స్ అంటే వాల్యూ అంతా 3 మైనస్ 6 ఇంటూ వై అంటే వాల్యూ అంతా 4 ఈక్వల్స్ టు మైనస్ 9 5 3 जार 15 మైనస్ 6 4 जार 24 ఈక్వల్స్ టు మైనస్ 9 15 మైనస్ 24 అంటే మైనస్ 9 ఈక్వల్స్ టు మైనస్ 9 మైనస్ 9 అనేది మైనస్ 9కి ఈక్వల్ అవుతుంది కదా కాబట్టి ఈక్వేషన్ కూడా మనకి సాటిస్ఫై అయింది కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుంది x ఈక్వల్స్ టు 3 y ఈక్వల్స్ టు 4 ఇది మన ఆన్సర్ ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే √2x ప్లస్ √3y ఈక్వల్స్ టు 0 అనే ఈక్వేషన్ ఇచ్చారు √3x మైనస్ √8y ఈక్వల్స్ టు 0 అనే ఈక్వేషన్ ఇచ్చారు ఈ రెండాటిని సాల్వ్ చేసి x, y వాల్యూ అనేవి ఫైండ్ అవుట్ చేయమంటున్నారు సో ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఇచ్చారు కదా 1 by 1 ఆప్షన్ అనేది ఇచ్చిన ఈక్వేషన్లోని x, y వాల్యూస్లో సబ్స్టిట్యూట్ చేసి అవి సాటిస్ఫై అవుతున్నాయో లేదో చెక్ చేద్దాం ఒకవేళ ఆ ఈక్వేషన్స్ అనేవి సాటిస్ఫై అయితే అంటే ఇది 0కి ఈక్వల్ అవ్వాలి అది 0కి ఈక్వల్ అవ్వాలి అలా జీరోస్కి ఈక్వల్ అయితే మనకి ఇదే ఆన్సర్ అవుతుంది లేకపోతే మనకి ఇదే ఆన్సర్ కాదు నెక్స్ట్ ఆప్షన్ అనేది చెక్ చేస్తాం సో ఫస్ట్ ఆప్షన్ అనేది చెక్ చేద్దాం వాల్యూస్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం √2 ఇంటూ ఎక్స్ అంటే వాల్యూ అంతా 1 ప్లస్ √3 ఇంటూ వై అంటే వాల్యూ అంతా 0 ఈక్వల్స్ టు 0 √2 ఇంటూ 1 అంటే √2 ప్లస్ √3 ఇంటూ 0 అంటే 0 ఈక్వల్స్ టు 0 √2 ఈక్వల్స్ టు 0 అనేది వచ్చింది మనకి ఇది ట్రూ అవుతుందా అవదు ఈ ఈక్వేషన్ అనేది మనకి సాటిస్ఫై అవ్వదు కాబట్టి మనకి ఇది ఆన్సర్ కాదు నెక్స్ట్ ఆప్షన్ని చెక్ చేద్దాం ఇక్కడ మనకి సెకండ్ ఆప్షన్ ఏమి ఇచ్చారు x ఈక్వల్స్ టు 0 y ఈక్వల్స్ టు 0 ఈ వాల్యూస్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం √2 ఇంటూ ఎక్స్ అంటే 0 ప్లస్ √3 ఇంటూ వై అంటే 0 ఈక్వల్స్ టు 0 √2 ఇంటూ 0 అంటే 0 ప్లస్ √3 ఇంటూ 0 అంటే 0 ఈక్వల్స్ టు 0 0 ప్లస్ 0 0 ఈక్వల్స్ టు 0 సో 0కి ఈక్వల్ అవుతుంది కాబట్టి ఈ ఈక్వేషన్ అనేది మనకి సాటిస్ఫై అయింది నెక్స్ట్ ఈక్వేషన్లో ఈ వాల్యూస్ అనేవి సబ్స్టిట్యూట్ చేసి నెక్స్ట్ ఈక్వేషన్ని ఈ వాల్యూస్ యూజ్ చేసి చెక్ చేద్దాం √3 ఇంటూ ఎక్స్ అంటే అంత 0 మైనస్ √8 ఇంటూ వై అంటే 0 ఈక్వల్స్ టు 0 √3 ఇంటూ 0 అంటే 0 మైనస్ √8 ఇంటూ 0 అంటే 0 ఈక్వల్స్ టు 0 0 మైనస్ 0 0 ఈక్వల్స్ టు 0 0కి ఈక్వల్ అవుతుంది కాబట్టి ఈ వాల్యూస్కి ఈక్వేషన్ అనేది సాటిస్ఫై అయింది ఈ వాల్యూస్కి రెండు ఈక్వేషన్స్ మనకి సాటిస్ఫై అయినాయి కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుంది x ఈక్వల్స్ టు 0 y ఈక్వల్స్ టు 0 ఇది ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే -5x ప్లస్ 10y ఈక్వల్స్ టు 100 అని ఈక్వేషన్ ఇచ్చారు అయితే x వాల్యూ అనేది 0 ఇచ్చారు y వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు సో x ఈక్వల్స్ టు 0 అనే వాల్యూ దగ్గర మనం y వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఇచ్చిన ఈక్వేషన్లో x ప్లేస్లో ఏం పెట్టుకుంటాం 0 అంటే -5 ఇంటూ 0 ప్లస్ 10 ఇంటూ y ఈక్వల్స్ టు 100 -5 ఇంటూ 0 అంటే 0 ప్లస్ 10y ఈక్వల్స్ టు 100 10y ఈక్వల్స్ టు 100 10 ఇక్కడ మల్టిప్లై చేస్తుంది అటువైపుకి వెళ్తే డివైడ్ చేస్తుంది అంటే y ఈక్వల్స్ టు 100/10 10 100లో 10 టైమ్స్ పోతుంది సో y వాల్యూ ఎంత 10 సో ఇక్కడ మనకి x అనేది 0 దగ్గర y వాల్యూ ఎంత వచ్చింది 10 ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే 5/x - 1 ప్లస్ 1/y - 2 ఈక్వల్స్ టు 2 అనే ఈక్వేషన్ ఇచ్చారు 6/x - 1 మైనస్ 3/y - 2 ఈక్వల్స్ టు 1 అనే ఈక్వేషన్ ఇచ్చారు ఈ రెండు ఈక్వేషన్స్ని మనం x వాల్యూ కోసం సాల్వ్ చేద్దాం సో ఇక్కడ మనకి క్యాన్సిలేషన్ మెథడ్ అనేది యూజ్ చేద్దాం క్యాన్సిలేషన్ మెథడ్ అనేది యూజ్ చేయాలంటే ఈ రెండు ఈక్వేషన్స్లో ఉన్న ఏదో ఒక టర్మ్ని ఈక్వల్ చేయాలి ఇక్కడ 3/y - 2 ఉంది కదా ఇక్కడ కూడా 3/y - 2 వచ్చేలా చేద్దాం సో అందుకని ఈ ఈక్వేషన్ని మనం 3తో మల్టిప్లై చేద్దాం అప్పుడు మనకి ఈ ఈక్వేషన్ ఎలా మారుతుంది 3 ఇంటూ 5 అంటే 15/x - 1 ప్లస్ 3 ఇంటూ 1/y - 2 అంటే 3/y - 2 ఈక్వల్స్ టు 3 2 जार 6 ఈ ఈక్వేషన్ అంతా 6/x - 1 మైనస్ 3/y - 2 ఈక్వల్స్ టు 1 ఈ రెండు టర్మ్స్ సేమ్గా ఉన్నాయా కాకపోతే సింబల్స్ అనేవి వేరు
క్యాన్సిలేషన్ మెథడ్లో మనకి సింబల్స్ వేరుగా ఉంటేనే మనం వాటిని క్యాన్సిల్ చేయగలం. కాబట్టి ఈ రెండు వాటిని మనం ఏం చేస్తాం, క్యాన్సిల్ చేసేస్తాం. ఇక్కడేమో 15/x-1 ఉంది, ఇక్కడ 6/x-1 ఉంది. 15 + 6 కలిపితే ఎంత, 21/x-1 ఈక్వల్స్ టు 6 + 1 ఎంత, 7. 21/x-1 ఈక్వల్స్ టు 7ని మనం ఎలా రాసుకోవచ్చు, ఈ x-1 ఇక్కడ డివైడ్ చేస్తుంది, అటుకి వెళ్తే మల్టిప్లై చేస్తుంది. అంటే 21 ఈక్వల్స్ టు 7 ఇంటూ x-1. ఈ 7 ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, ఇటుకి వస్తే డివైడ్ చేస్తుంది. అంటే x-1 ఈక్వల్స్ టు 21/7. 7 3 = 21. x-1 ఈక్వల్స్ టు 3. ఈ -1 అటుకి వెళ్తే +1 అవుతుంది. అంటే x ఈక్వల్స్ టు 3 + 1. x ఈక్వల్స్ టు వాల్యూ ఎంత వచ్చింది, 4. దేర్ఫోర్ మన ఆన్సర్ ఏమొచ్చింది, ఇది.